నీలాంబరి, ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చూడకు. నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానంటీ. అది కడుపు తెచ్చుకొని కళ్ళ ముందుకొస్తే కళ్ళు లేని మీ కొడుక్కి నేను ఏమి కానంటే నా గతేం కావాలి? వెళ్ళిపో ఇంటి నుంచి. ఏయ్, నన్ను వెళ్ళిపోమ్మని చెప్పడానికి నువ్వెవరివే? మీరు చెప్పండి ఆంటీ, నా స్థానం ఏంటి? ఇప్పుడు ఈ ఇంటికి నేను ఏమవుతాను? మీరు గనక చెప్పకపోతే నేను కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటావు నీలాంబరి? పని మనిషి పార్వతి కడుపున పుట్టేవాడు ఈ ఇంటి వారసుడైతే వారసత్వంగా వచ్చే ఆస్తిలో దానికి గాని మీకు గాని ఎవ్వరికి గాని చిల్లి గవ్వ కూడా దక్కదని. మీ చేతికొచ్చేది బూడిదే. ఏంటి బెదిరిస్తున్నావా? మీరు నన్ను దబాయించడం ఏంటి అంకుల్? ఏ క్షణమే అందరికీ నుంచి వెళ్ళండి. అఖిల, ఏమైంది అఖిల? అఖిల, అఖిల మాట్లాడు అఖిల. మనింట్లో మనమే శక్తిహీనులుగా ఉంటే ప్రాణంతో ఉండి కూడా లాభం లేనట్టే కదండి. అఖిల, నువ్వు దేని గురించి అంటున్నావు? సిద్ధాంతి గారు చెప్పినట్టు ఈ ఇంటికి 2 వారసులు రాబోతున్నారండి. రాగద్వేషాలు, పరువుకి సంబంధించిన తారతమ్యాలు పక్కన పెట్టి సంతోషాన్ని పంచుకోవాలనుకునే సమయంలో ఈ ఇంటి నుండి మనల్ని దూరం చేస్తే ఏ కష్టం వస్తుందని మనం ఇంటికి దూరం అవుతాం అఖిల? పడుకునే ముందు చాలాసేపు ఆలోచిస్తూ అటు ఇటు ప్రచారాలు చేస్తూనే ఉన్నాం. ఆ ఆందోళనే ఇప్పుడు నీకు పీడకలగా వచ్చింది. అది కేవలం మనం కళ్ళు మూసుకున్నంత వరకే ఇబ్బంది పెడుతుంది అఖిల. నీకు మెలకు వచ్చిందంటే ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించుకోవాలో నీకు తెలుసు. నువ్వు తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. కళ్ళు తెరిచిన కళ్లల్లో కన్నీళ్లొచ్చేలా చేస్తే ఎదురుగా ఉన్న సమస్య కూడా స్పష్టంగా కనపడదేమోననిపిస్తుందండి. నీ కళ్లల్లో కన్నీళ్లు తెప్పించే దుస్సాహసం ఎవరు చేస్తారఖిల? నీ మీద మేం పెట్టుకున్న నమ్మకం ఎప్పటికీ సడలిపోదు. అదే మా ధైర్యం. అఖిలాండేశ్వరి అనే నేను ఎప్పటికీ ఘట్టమనేని ప్రచండ భూపతి రాజావారి కూతుర్లానే ఉండాలి అంటే తెగించాలి. పార్వతి, ఏమైంది? పార్వతి, ఏం లేదమ్మాయి గారు, కాఫీ తీసుకోండి. పార్వతి, ఏమైందో చెప్పు. బంగారం, 9 నెలల్లో ఈ ఇంటికి 2 వారసులు రాబోతున్నారు. ఏం లేదు పెద్దబాబు గారు. అమ్మగారు, ఏమైంది పార్వతి? కళ్ళు తిరుగుతున్నట్టుంది. పార్వతి, ఏమైంది పార్వతి? అలా ఎందుకుంటుంది? ఉపవాసం ఉంటే కళ్ళు తిరుగుతాయి కదా ఆంటీ. ఉపవాసమా? అవును, బావకు బాగవ్వాలని నిన్నంతా ఉపవాసం ఉంది. ఈ కాఫీ తాగు పార్వతి, కొంచెం శక్తి వస్తుంది.
వద్దమ్మాయి గారు. ఆ మేం కూడా ఇక్కడే ఉన్నాం. మాకు కాఫీ టీలు ఏం ఇవ్వట్లేదు చూసారా? మీరు సరిగ్గా ఉండుంటే పార్వతి ఆ కప్పులు మీకే ఇచ్చుండదు భవానీ. వాళ్ళకి ఎంత చెప్పినా అంతే డాడ్. హలో, అమ్మగారు, ఎవరు? నేను సిద్ధరామయ్యని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. ఊర్లో వీరభద్రస్వామి ఉత్సవాలు మీ చేతుల మీదుగా జరిపించాలనుకున్నామమ్మా. రేపొచ్చి మిమ్మల్ని కలవచ్చా అమ్మా? రేపా? సమయం లేదమ్మా. ఉత్సవాలు జరపకపోతే జరిగే అనర్థాలేమిటో మీకు తెలుసమ్మా. అందుకే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నామమ్మా. సరే, బయలుదేరండి. మంచిదమ్మా. ఎవరకిలా? ఊరు నుంచి సిద్ధారామయ్య గారు ఫోన్ చేశారు. ఓ, 25 సంవత్సరాలకు ఒకసారి జరిగే వీరభద్రస్వామి ఉత్సవాలు మళ్లీ ఈ సంవత్సరం జరిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ నీ మాటల్లో ఆ సంతోషం లేదు. ఎందుకని? ఉత్సవాలు ఈ ఇంటి పెద్ద కొడుకైనా నువ్వు ప్రారంభించాలి పెద్దబాబు. అయితే కంటి చూపు లేని నువ్వు ఉత్సవాన్ని ఎలా ప్రారంభిస్తావు? అలాగని జరిపించకపోతే అనర్థం జరుగుతుంది. అప్పుడెప్పుడో మన పెళ్ళైన కొత్తలో మన ఇద్దరం కలిసి ఉత్సవాన్ని చూసాం అఖిల. అంటే ఇప్పుడు పెదబాబుతో పాటు తన భార్య కూడా పక్కనుండాలన్నమాట. ఉత్సవాలు మొదలు పెట్టాలంటారు, అంతే కదా బావుగారు? దేవ వెంట నేనుంటాను. నా భర్త నేను కలిసి అంగరంగ వైభవంగా జరిపిస్తాం. ఆపై నువ్వు నా పక్కన ఉండడం ఏంటి? నీ పక్కన నా శవం కూడా ఉంటుంది నీలాంబరి. పెద్దబాబు, ఏంటా మాటలు? అవునమ్మా, ఖచ్చితంగా జరగాల్సిన వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కల్లో కూడా జరగనివి మాట్లాడకూడదని చెప్పండి. నన్ను ఇంతలా ఆశయించుకొని ఇంకెవరితో ఉత్సవాల్లో పాల్గొంటావు? దీంతోనా? అసలు పెదబాబుకి కనబడినప్పుడు ఆ సంబరాలు ఎలా జరిపిస్తారక్కా? నీలాంబరి, పెద్దబాబు పక్కన నిలబడాలి అంటే అర్హత ఉండాలి. ఆ అర్హత లేనప్పుడు ఏమీ చేయలేం. మొండికేసి పిచ్చి వేషాలు వేస్తే వీరభద్రస్వామికి బలైపోతావు. ఉత్సవాలకు వెళ్దాం మామ్. ఈ ఇంటి పెద్ద కోళ్ళెవరో, బ్రో జీవితంలో ఉండేదెవరో అక్కడే తెలిపోతుంది. అవును, నీలాంబరి పెదబాబు పక్కన ఉండాలని ఆశపడ్డం కాదు, తనతో జీవితం పంచుకోవాలి అన్నా ఇద్దరిలో ఎవరి వల్ల కంటి చూపొస్తుందో వాళ్లే ఉత్సవాల్లో పెదబాబు పక్కన ఉంటారు. ఈ ఇంట్లో కూడా పెద్ద కోడలిగా చెలామణి అవుతారు. ఇన్ని రోజులు సతమతమవుతున్న సమస్యకి పరిష్కారం వస్తుంది. కరెక్ట్ డాడ్. ఈ ఉత్సవాలతో మన ఇంట్లో ఉన్న దరిద్రం కూడా వెళ్ళిపోతుందనుకుంటున్నాను. మహి, మామ్, వీరభద్రస్వామి ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చూడు. చాలా గ్రాండ్ గా జరగాలి. అలాగే. పదండి. పార్వతి, వాళ్ళు వెళ్ళాక మనవెందుకు ఇక్కడ నీలమ్మా? వీళ్ళ మొహాలు చూడలేకపోతున్నాం. వదినా, ఊరికి వెళ్తున్నాం. అక్కడ ఘట్టంలో ఇంటి పెద్ద కోళ్ళు మేకోటి పారతేనని తేలిపోవాలి. అవును పార్వతి, బావకి కంటి చూపు రావాలని కోరుకో. నా కోరికను ఆ వీరభద్రస్వామి తీరుస్తాడనుకుంటున్నాడు అమ్మాయి గారు.
ఇలా జరిగిందేంటి నీలమ్మా? నీకు పోయే కాలం వచ్చేసింది తల్లోయ్. ఏ చిత్రండి, ఏంటా సోకాలు? ఏడవకుండా ఇంకేం చేయమంటావ్? పార్వతిని చంపడానికి ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు నీ ఉసురు తీయడానికి ఆ వీరభద్రస్వామి ఉత్సవాల పేరుతో వస్తున్నాడు. ఇక నిన్ను కాపాడుకోవడం చాలా కష్టం. పిచ్చాంటి, దేవుడు జన్మనిస్తాడు కాని ప్రాణం తీయడు. నా రాతలో ఎంత ఆయుష్ ఉంటే అన్నేళ్లు బ్రహ్మాండంగా బ్రతికేస్తాను. నీకు కాన్సెప్ట్ ఇంకా ఎక్కినట్టు లేదు. అఖిలక్క ఏవంతో స్పష్టంగా వినలేదా? దేవా పక్కన ఉండే అర్హత అనేది ఈసారి ఎవరికుందో దైవ సాక్షిగా తేలిపోతుందంది. పార్వతిని తప్పించలేం. అలాగని దేవా పక్కన నిల్చోకుండా దాని కాళ్లు కూడా విరగ్గొట్టలేం. దాని జాతకంలో అలా రాసిపెట్టుంది మరి. కాబట్టి పెదబాబుతో పెళ్ళయింది. ఇక పర్మనెంట్ గా ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వే గడప దాటాలి. నేనెక్కడికెళ్తానంటీ? అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. దేవాకు కంటి చూపు తెప్పించడం నా వల్ల కాకపోవచ్చు కానీ తన పక్కన నిల్చునేది మాత్రం నేనే. పార్వతిని ఇంట్లో నుంచి పంపించడమా, పైకి పంపించడమా అనేది నేనాలోచించి చెప్తాను. మళ్ళీ మర్డర్ ప్లాన్ వేయకు. నేనైతే ఇక గెటప్లు వేయలేను. ఈసారి దాన్ని వెంటనే చంపేయను. వాయిదాల పద్ధతుల్లో చంపుతాను. అలా ఎలా చంపుతావే? ప్రాణం దపాలుగా పోదు, ఒకేసారి టపీమని పోతుంది. ఆ మాత్రం తెలీదా ఏంటి? నా ప్లాన్ లో వెరైటీని జోడించానంటీ. అది కొద్దిగా ప్రాణాన్ని తీసుకుంటుంది. నీకు మతిపోయిందనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. పూర్తిగా వినాంటీ. ఒకేసారి విషం ఇవ్వకుండా కొంచెం విషం కలిపిన రూమ్ ఫ్రెషనర్ ని కిచెన్ లో స్ప్రే చేస్తాం. ఆ గాలిని పీలుస్తూ క్రమంగా దాని ఒంట్లో శక్తి ఆవిరయ్యి నేలకి ఒరిగిపోతుంది. వెంటనే చేస్తుందా? లేదంటే విషపూరితమైన ఆ గాలిని పీలుస్తూ 4-5 రోజుల్లో అది కళ్ళు మూస్తుంది. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కథ సమాప్తం. పార్వతి, నాకు చాలా హ్యాపీగా ఉంది. పల్లెటూరులో మనం ఆనందంగా గడపొచ్చు. అమ్మని అడిగి మనం ముందే వెళ్ళిపోదాం, సరేనా? వాగులు, వంకలు, సరియర్లు. వావ్! ఏమైనా కావాలంటే పిలవండి పెద్దబాబు గారు. పార్వతి, ఎందుకలా ఉన్నావు? ఇంకా నీ అలకపోలేదా? మీకేం బాధగా లేదా పెద్దబాబు గారు? బాధ? అమ్మగారు ఏమన్నారో మర్చిపోయారా? మీకు సూపు లేకపోతే ఆ ఉత్సవాలే జరగవు. దానంతటికీ కారణం నేనే అవుతాను. ఎందుకిలా అనుకుంటున్నావు పార్వతి? నాకు కంటి చూపు రాకపోయినా నేనేం బాధపడ్ను. నా జీవితంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని నేను అనుకోలేదు. వచ్చాయి. భగవంతుడు అనేవాడు అలా తలచాడని నాకు తెలీదు. ఏం జరిగినా మంచిదే అనుకుని ఆనందంగా ఉందాం. ఎట్టా ఉండాలి పెద్దబాబు గారు? దేవుడి సంబరాల కన్నా మీలోనే సంబరం ఉంది. హలో శ్రీమతి, మనం అనుకున్నట్టు ఏది జరగదు. జరుగుతున్న దాన్ని మనకు తగ్గట్టుగా మలుచుకోవడమే ఈ మధ్య రోజుల్లో నేను నేర్చుకుంది. నువ్వు నన్ను దూరంగా ఉంచితే బాధపడతాను. మిగతా విషయాలేవి నన్ను బాధ పెట్టవు. ఒగ్గేయండి, ఒగ్గేయండి. ఎక్కడికి వెళ్తావు శ్రీమతి?
ఈ కొంగుని నేను వదిలితే కదా వదలండి. వదలను. రాముడు కాస్త చిలిపి కృష్ణుడైనా పర్లేదు, వదలను. వదలండి. దగ్గరికి రా. వదులుతారా వదలరా? వదలండి, వదలండి. బా, మంట మంటగా ఉంది. అయ్యో, నిజంగానే దెబ్బ తగిలిందా పెద్దబాబు గారు? ఇప్పుడు మంట తగ్గినాదా? ఏమైంది పెద్దబాబు గారు? చూడు పార్వతి, ఈ కళ్ళలో చూపు లేకపోయినా బాధ కలిగితే కన్నీళ్ళు వస్తాయి. ఈ కనుపాపల్లో నవ్వుతూ కనిపిస్తున్న నా పార్వతి కనిపిస్తుంది. చూడు. కనిపించిందా? నా పార్వతి నీకు కనిపించిందా? చెప్పు పార్వతి. కనపడితే నా కళ్ళెదురుగా రమ్మని చెప్పు. వెళ్ళిపోకు పార్వతి, వెళ్ళిపోద్దు. నువ్వు కొన్ని అడుగులు దూరం ఉన్నా నాకు కొన్ని జన్మల దూరం అనిపిస్తుంది. పోయి వంట చేయాలా? మీకేమైనా కావాల్సి వస్తే పిలవండి. పార్వతి, నవ్వుతూ మాట్లాడు. శ్రీవారని నన్ను ఒక్కసారి పిలు ప్లీజ్ పార్వతి. వెళ్తున్నాను. నీ వల్లే నేను ఇలా ఉన్నానని నువ్వు బాధపడుతున్నావు, కానీ నువ్వు లేకపోతే నేనే ఉండనని ఎందుకు గ్రహించలేకపోతున్నావు పార్వతి? బంగారం, నీకోసం ఏం తెచ్చానో గెస్ట్ చేయి. చూడు, ఐస్ క్రీమ్. టొట్టడాయ్. రే, డిస్టర్బ్ చేయకు. డార్లింగ్, స్మెల్ చూడు, జుర్రు లాగేస్తావు. రే, పో అవతలికి. డిస్టర్బ్ చేయకు. నీకోసం బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకొస్తే చీ కొడుతున్నావు. నేను అడిగానా? చల్లగా ఉంటుందని తీసుకొచ్చాను. తింటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. గూగుల్లో చూస్తున్నాను, ఐస్ క్రీమ్ తినద్దని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఐస్ క్రీమ్ తింటే లావ్ అవుతుంది అనుకుంటే డైట్ లిస్ట్ వస్తుంది. వాట్ టు డూ? ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు హెల్తీ ఫుడ్ తినాలి. ఇది తినక్కలేదు డార్లింగ్, నాకితే సరిపోద్ది. నాకలా? రే, నువ్వు ఇక్కడ ఉంటే జుట్టు పీకి పారేస్తాను. ప్రేమతో తీసుకొస్తే కోపడుతున్నావు. దిస్ ఇస్ టూ మచ్ బంగారం. రే, చల్లగా ఉంటుందని తిన్నాననుకో, కడుపులో బేబీకి చలేస్తే దుప్పటి కప్పగలనా? లేదు కదా. నువ్వింత డీప్ గా ఆలోచిస్తున్నావా డార్లింగ్? అవునరా, ఇలాంటివి తినకూడదని డిసైడ్ అయ్యాను. బంగారం, ఇలాంటి నోరూరించేవి తింటే లోపల ఉన్న బేబీ కూడా ఆనందంతో కేరింతలు కొడతాడు.